హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కార్రిలేషన్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. సో బీకామ్ స్టూడెంట్స్కి బిజినెస్ స్టాట్లో ఇది ఒక 5 మార్క్స్ క్వశ్చన్గా రెగ్యులర్గా అడుగుతున్నారు. సో దానికోసం డెఫినేషన్ అంటే కార్రిలేషన్ అంటే ఏంటి, ఆ తర్వాత దాని యొక్క టైప్స్ ఏంటి, తర్వాత దానికి ఒక స్కాటర్ డయాగ్రామ్ ఎలా వేయాలి, తర్వాత దాని యొక్క మెజర్స్ అంటే కోఎఫిషియంట్ ఫార్ములా అనేది ఎలా రాయాలి మనం చెప్పుకుందాం. సో ఇది జస్ట్ 5 మార్క్స్ క్వశ్చన్ లాగా చెప్తున్నానండి. సో కార్రిలేషన్ ఈ స్టాటిస్టికల్ మెథడ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటంటే కార్రిలేషన్. సో ఈ కార్రిలేషన్తో పాటు రెగ్రెషన్ అనేది కూడా ఒకటి ఉందన్నమాట. ఈ కార్రిలేషన్ రెగ్రెషన్ కలిపి మనం మెజర్స్ ఆఫ్ రిలేషన్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్రిలేషన్కి మనం మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో ఉండే అర్థమెటిక్ మీన్ని, అలాగే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఉండే వేరియన్స్ని అంటే స్టాండర్డ్ డివియేషన్ ఆర్ దాని యొక్క స్క్వేర్ వేరియన్స్, ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. సో అయితే ఫస్ట్ వాట్ ఈస్ కార్రిలేషన్ అనేది నేను చెప్తాను. కార్రిలేషన్ అంటే ఏంటి? ద క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ కార్రిలేషన్. ఏదైనా రెండు వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, ఆ వేరియబుల్ మధ్య ఉండే రిలేషన్ని ఐడెంటిఫై చేయడాన్ని ఏమంటామంటే కార్రిలేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిమాండ్ అండ్ సప్లై అనేది తీసుకున్నాను. సో డిమాండ్ బేస్ చేసుకుని సప్లై అనేది ఉండాలి. సో డిమాండ్ ఎంత ఉందో సప్లై కూడా అంతే మనం డిఫైన్ చేసుకుంటూ రావాలి, అంటే రిలేషన్స్ అనమాట. అలాగే అవైలబిలిటీ అండ్ రిక్వైర్మెంట్, ఎంత అవైలబిలిటీ ఉందో అంత రిక్వైర్మెంట్ మనం చేసుకోవాలి. సో ఈ రెండు వేరియబుల్ మధ్య ఉండే రిలేషన్ ఏమంటామంటే కార్రిలేషన్ అంట. అయితే ఈ కార్రిలేషన్లో టైప్స్ మనం వద్దాం. ఫస్ట్ సింపుల్ కార్రిలేషన్ అంటే చెప్పుకోండి. ఈ సింపుల్ కార్రిలేషన్ ఏంటంటే టూ వేరియబుల్స్ మాత్రమే ఉంటాయి. ఆ టూ వేరియబుల్స్ మాత్రం రిలేషన్ని మన సింపుల్ కార్రిలేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో అలాగే మల్టిపుల్ పార్షియల్ ఉన్నాయి, అవి మనం చూద్దాం. సో సింపుల్ కార్రిలేషన్ అంటే ఏంటంటే ఏదైనా రెండు వేరియబుల్ తీసుకుంటే ఆ రెండు వేరియబుల్ మధ్య ఉండే రిలేషన్ మాత్రమే రిలేషన్ ఐడెంటిఫై చేయడమే సింపుల్ కార్రిలేషన్ అంట. అయితే ఈ కార్రిలేషన్లో మనకి ఇంకొక మూడు రకాలు ఉన్నాయండి. ఎలా అంటే పాజిటివ్ కార్రిలేషన్. సో పాజిటివ్ కార్రిలేషన్ అంటే ఏంటంటే మనం తీసుకునే రెండు వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై రెండు వేరియబుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ రెండు వేరియబుల్ మధ్య రిలేషన్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉండాలి. అంటే ఎక్స్ వాల్యూ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా వై వాల్యూ అనేది పెరగాలి. లేదా ఎక్స్ వాల్యూ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా వై వాల్యూ అనేది తగ్గాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ ఎంత ఉందో సప్లై కూడా అంతే ఉండాలి. అంటే డిమాండ్ పెరిగింది అనుకోండి, సప్లై కూడా పెరగాలన్నమాట. డిమాండ్ తగ్గింది అనుకోండి, సప్లై కూడా తగ్గాలి. అంటే సేమ్ రిలేషన్ మెయింటెనెన్స్ చేస్తే ఎక్స్ వై రెండు వేరియబుల్ సేమ్ రిలేషన్ మెయింటైన్ చేస్తే దాన్ని మనం పాజిటివ్ కార్రిలేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో అలాగే నెగటివ్ కార్రిలేషన్. నెగటివ్ కార్రిలేషన్ అంటే ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. అంటే ఎక్స్ వై రెండు వేరియబుల్స్ ఉన్నాయి కదండి, ఇవి ఎలా ఉండాలంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. అంటే ఎక్స్ అనేది పెరిగింది అనుకోండి, వై అనేది తగ్గాల. లేదా వై అనేది పెరిగింది అనుకోండి, ఎక్స్ అనేది తగ్గాల. అంటే డిమాండ్ పెరిగితే సప్లై తగ్గాల, ఒకవేళ సప్లై పెరిగితే డిమాండ్ తగ్గాల. సో ఇలాంటి రిలేషన్ ఏమంటామంటే ఆపోజిట్ డైరెక్షన్ రిలేషన్ని నెగిటివ్ కార్రిలేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అలాగే ఇంకోటి ఏంటంటే జీరో కార్రిలేటెడ్ ఆర్ ఇండిపెండెంట్. జీరో కార్రిలేటెడ్ ఆర్ ఇండిపెండెంట్ అంటే ఒక వేరియబుల్కి సంబంధం లేకుండా వాటికి అవే ఉంటే వాటిని ఏమంటే ఇండిపెండెంట్ లేదా రిలేషన్ జీరో కార్రిలేషన్ అంటాం. అంటే ఎక్స్ అనే దానికి సంబంధం ఎక్స్ వచ్చి వై మీద ఆధారపడదు, వై వచ్చి ఎక్స్ మీద ఆధారపడదు. సో దేనికి అది ఇండిపెండెంట్గా ఉంటే దాని ఇండిపెండెంట్ వేరియబుల్ ఆర్ జీరో కార్రిలేటెడ్ అని చెప్పి లేదా అన్కార్రిలేటెడ్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి సింపుల్ మనం రాసుకున్నాం. తర్వాత మల్టిపుల్ అండ్ పార్షియల్ కార్రిలేషన్ మనం చూద్దాం. సో మనం అలాగే మల్టిపుల్ అండ్ పార్షియల్ కార్రిలేషన్ చూసుకున్నాం. సో టూ వేరియబుల్స్ ఉండి సింపుల్ కింద తీసుకున్నాం. సో టూ కన్నా ఎక్కువ ఉంటే 3 వేరియబుల్స్ ఉంటే మల్టిపుల్ అండ్ పార్షియల్ కార్రిలేషన్ మనం తీసుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టిపుల్ కార్రిలేషన్ తీసుకున్నాను. సో మల్టిపుల్ కార్రిలేషన్లో R1.23 అని చెప్పి రాస్తానండి. R1.23 అంటే 3 వేరియబుల్స్ తీసుకున్నాను, 1 2 3 అనే 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఈ మొదటి వేరియబుల్ అనేది 2 3 మీద డిపెండ్ అయి ఉంటుంది, 2 3 మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని నేనేమంటే మల్టిపుల్ కార్రిలేషన్ అంట. అంటే ఒక వేరియబుల్స్ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అప్పుడు ఈ 2 3 ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం, 1ని డిపెండెంట్ వేరియబుల్ కింద మనం రాసుకోవచ్చు. అది మల్టిపుల్ కార్రిలేషన్. సో పార్షియల్ కార్రిలేషన్కి వెళ్తే
R12.3 అని చెప్పి రాసుకోవచ్చండి. R12.3 అంటే 1 2 అనేవి రెండు వేరియబుల్స్ ఏంటంటే 1 2 వేరియబుల్స్ ఈజ్ ఆన్ డిపెండ్ ఆన్ ది 3 అనమాట. ఇది పార్షియల్ కార్లేషన్. అంటే ఈ 3ని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం, 1 2 వచ్చి డిపెండెంట్ వేరియబుల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం మల్టిపుల్ అండ్ పార్షియల్ కార్లేషన్ మనం చేసుకోవచ్చు. సో ఇది జస్ట్ 5 మార్క్స్ కి కాబట్టి నేను చెప్తున్నాను. నెక్స్ట్ అలాగే స్కాటర్ డయాగ్రామ్ అనేది చూద్దాం. స్కాటర్ డయాగ్రామ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం కార్లేషన్ లో సింపుల్ కార్లేషన్ లో 3 చెప్పుకున్నామండి. పాజిటివ్, నెగిటివ్, జీరో కార్లేటెడ్. వీటిని గ్రాఫ్ రూపంలో రిప్రజెంటేషన్ చేయడాన్ని మనం స్కాటర్ డయాగ్రామ్ అంటాం. సో ఎలాగో మనం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక గ్రాఫ్ తీసుకున్నానండి, ఎక్స్ వై. సో ఎక్స్ వైని తీసుకుంటే ఇక నేను పాజిటివ్ కార్లేషన్ రాయాలండి. పాజిటివ్ కార్లేషన్ నేను రాయాలి. పాజిటివ్ కార్లేషన్ అంటే ఏం చెప్పాను నేను? సేమ్ రెండు వేరియబుల్స్ ఒకే డైరెక్షన్ లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వేరియబుల్ పెరిగింది అనుకోండి, వై అనే వేరియబుల్ కూడా పెరగాలి. లేదా ఎక్స్ అనే వేరియబుల్ తగ్గింది అనుకోండి, వై అనే వేరియబుల్ కూడా తగ్గాలి. అంటే సేమ్ డైరెక్షన్. ఇలా ఉంటే దాన్ని ఏమంటామంటే పాజిటివ్ కార్లేషన్ అంటాం. సో అలాగే నెగిటివ్ కార్లేషన్ కూడా మనం చూద్దాం. సో నెగిటివ్ కార్లేషన్. నెగిటివ్ కార్లేషన్ అంటే ఏంది? ఆపోజిట్ సైన్. అంటే ఎక్స్ అనే వేరియబుల్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ వై అనే వేరియబుల్ తగ్గాలి, ఆపోజిట్ డైరెక్షన్. ఒకవేళ ఎక్స్ అనే వేరియబుల్ పెరిగింది అనుకోండి, సారీ అలాగే ఎక్స్ అనే వేరియబుల్ తగ్గింది అనుకోండి, వై అనే వేరియబుల్ పెరగాల. దీన్ని మనం నెగిటివ్ కార్లేషన్ అంటాం. ఏమంటాం అంటే నెగిటివ్ కార్లేషన్. అలాగే అలా ఎక్స్ వైకి ఎటువంటి సంబంధం లేకుండా, అంటే ఎక్స్ వై వేరియబుల్స్ రెండింటికి ఎటువంటి సంబంధం లేకుండా ఎక్కడన్నా అక్కడ ఎలా వాటి ఇష్ట ప్రకారం ఉన్నాయనుకోండి, దాన్ని ఇండిపెండెంట్ అంటాం, లేదా జీరో కార్లేషన్ అని చెప్పి మనం చెప్పవచ్చు. సో ఇలా గ్రాఫ్ రూపంలో రిప్రజెంటేషన్ చేయడాన్ని ఏమంటామంటే స్కాటర్ డయాగ్రామ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కోఎఫిషియంట్ మనం చూద్దాం. సో కోఎఫిషియంట్ అంటే మెజర్స్. అంటే ఏదైనా సరే ఒక ఫార్ములాని మనం క్యాలిక్యులేట్ చేయడం, న్యూమరికల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడాన్ని కోఎఫిషియంట్ అంటాం. ఇప్పుడు కార్లేషన్ ని న్యూమరికల్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? సో ఈ కార్లేషన్ అనేదాన్ని కార్ల్ పియర్సన్స్ అనే ఒక స్టాటిషియన్ ఇంట్రొడ్యూస్ చేశాడు. సో అందుకనే దీన్ని మనం కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ లో, కార్ల్ పియర్సన్స్ కార్లేషన్ కోఎఫిషియంట్ లో మనం గ్రూపుల్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు, అన్ గ్రూపుల్లో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో వన్ గ్రూప్ లో ఎక్స్ వై అంటే రెండు పేరిడ్ అబ్జర్వేషన్ బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. అందుకని కార్లేషన్ అంటే ఏం చెప్పాం? ద రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ వేరియబుల్స్ అని చెప్పాం. ఎక్స్ వై తీసుకుంటే ఆ రెండింటిని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే గ్రూపుల్లో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. అంటే ఇది చాలా మందికి తెలియదు, గ్రూపుల్లో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో గ్రూపుల్లో ఏంటంటే బైవేరియట్ కింద తీసుకొని క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ లా మార్చుకొని అప్పుడు మనం చేయొచ్చు అన్నమాట. అయితే కార్లేషన్ మనం చెప్పాం కదండి. కార్లేషన్ అంటే ఏంది? ద క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ వేరియబుల్స్ అన్న. సో రెండు వేరియబుల్స్ తీసుకున్నాం, ఎక్స్ వై. సో ఆ ఎక్స్ వై యొక్క రిలేషన్ మనము ఆర్ తో, ఆ రిలేషన్ ఫస్ట్ లెటర్ ఆర్ కాబట్టి ఎక్స్ వై రెండు వేరియబుల్ కాబట్టి ఆర్ ఎక్స్ వై తో మనం డినోట్ చేయాలి. సో కార్లేషన్ ఫార్ములా ఏంటంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై బై రూట్ ఆఫ్ variance of x into variance of y. So formula ఏంటంటే covariance of xy by root of variance of x into variance of y అని చెప్పి మనం కార్లేషన్ ని మనం. సో ఫార్ములా చూస్తే covariance of xy ఫార్ములా ఏంటంటే సిగ్మా xy by n మైనస్ సిగ్మా x by n into సిగ్మా y by n. సో ఇది ఫార్ములా. అంటే కోవేరియన్స్ అంటే జనరల్గా అండి దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తాను నేను. RXY కోవేరియన్స్ ఆఫ్ XY బై రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ x ఇంటూ వేరియన్స్ ఆఫ్ y అన్నారు కదండి. ఫస్ట్ x కి వేరియన్స్ సపరేట్ కనుక్కోవాలి.
వైకి వేరియన్స్ సపరేట్ కనుక్కోవాలి. ఆ రెండు నడిపించి మల్టిపుల్ చేసి రూట్ మనం కనుక్కుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే కోవేరియన్స్ అంటే ఎక్స్కి వైని రెండు కలిపి మనం క్యాలిక్యులేషన్ చేయాలి. రెండింటిని కలిపి మనం రిలేషన్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు తీసుకున్నాం అనుకోండి, ఇద్దరు వ్యక్తులు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ అని తీసుకున్నాం అనుకోండి. హస్బెండ్ ఎక్స్ అనుకోండి, వైఫ్ వచ్చి వై అనుకోండి. సో ఎక్స్ అంటే ఏంటంటే వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ లైఫ్ అనమాట. వై హస్బెండ్ వాళ్ళ యొక్క బిఫోర్ మ్యారేజ్ లైఫ్. ఆ తర్వాత కోవేరియన్స్ అంటే ఇద్దరు మ్యారేజ్ తర్వాత. ఇలా మనం దీని ఫార్ములాని ఐడెంటిఫై చేసుకోవాలి. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై పోతుంది. సో ఫార్ములా ఏంటి? సిగ్మా ఎక్స్ వై అంటే రెండింటి కలిపి కనుక్కోవాలి కదండి. సిగ్మా ఎక్స్ వై బై ఎన్ మైనస్ సిగ్మా ఎక్స్ బై ఎన్ ఇంటూ సిగ్మా వై బై ఎన్. సిగ్మా ఎక్స్ బై ఎన్ అంటే అర్థమెటిక్ మీన్. మనం చెప్పాం ఆల్రెడీ స్టార్టింగ్ లో. కార్రిలేషన్ లో మనం మీన్ యూజ్ చేస్తాం, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ వేరియన్స్ దాన్ని కూడా మనం యూజ్ చేస్తాం. సో వేరియన్స్ ఆఫ్ పదం ఆల్రెడీ కనపడుతుంది. సిగ్మా ఎక్స్ బై ఎన్ అంటే మనకి మీన్ కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వేరియన్స్ ఆఫ్ ఎక్స్. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్. సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్. ఇది వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి మనం రాసుకోవచ్చు. అదేవిధంగా వేరియన్స్ ఆఫ్ వై సేమ్ ఇదే విధంగా అండి. ఎక్స్ ప్లస్ లో వై పెట్టాలి. సిగ్మా వై స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా వై బై ఎన్ హోల్ స్క్వేర్. సో ఈ విధంగా వేరియన్స్ ఆఫ్ వై మనం చేసుకుంటూ వస్తాం. సో అయితే ఈ వాల్యూస్ మనం అప్లై చేసి కనుక్కొని ఆ తర్వాత ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. జనరల్గా చెప్తున్నానండి, కార్రిలేషన్ లో మనకి ఎక్స్ వై అనే రెండు వేరియబుల్స్ ఇస్తారండి. ఇప్పుడు వీటికి కార్రిలేషన్ కనుక్కోమంటారండి. ఇక్కడ కోవేరియన్స్, వేరియన్స్ ఆఫ్ ఎక్స్, వేరియన్స్ ఆఫ్ వై ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈ టేబుల్ మనం క్లియర్ చేయాలి. ఇక్కడ ఎక్స్ వై ఉంది కాబట్టి ఎక్స్ వైని మల్టిపుల్ చేయాలి. అప్పుడు ఎక్స్ వై తర్వాత సిగ్మా ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ టోటల్ చేస్తాం, సిగ్మా వై ఉంది కాబట్టి సిగ్మా వైని టోటల్ చేస్తాం, సిగ్మా ఎక్స్ వై ఉంది కాబట్టి ఎక్స్ వైని టోటల్ చేస్తాం. ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ని ఏం చేయాలి స్క్వేర్ చేయాలి, టోటల్ చేస్తే సిగ్మా ఎక్స్ స్క్వేర్. వై ఉంది, వైని ఏం చేయాలి స్క్వేర్ చేయాలి, సిగ్మా వై స్క్వేర్. ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ కార్రిలేషన్ లో అన్గ్రూప్డ్ డేటా ఫార్ములా కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకుంటాం. అయితే దీనిలో పేర్డ్ వైజ్ గా డేటా అనేది ఉంటుంది. అంటే ఎక్స్ వేరియబుల్ ఎన్ని ఉంటాయో వై వేరియబుల్ అన్నీ ఉంటాయని అర్థం. ఆ తర్వాత మనం కార్రిలేషన్ చేస్తాం కదండి. ఒకే ఒక లాజిక్ కార్రిలేషన్ చేసేటప్పుడు మనం ఎలా అయినా చేయాలి కార్రిలేషన్. అంటే మనం ఈ ఫార్ములా బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఎక్కడ డిఫైన్ చేస్తామంటే మనం క్యాలిక్యులేట్ చేసే వాల్యూ -1 + 1 మధ్యలో ఉండాలి. -1 + 1 వచ్చినా ప్రాబ్లం లేదు, -1 + 1 మధ్యలో ఉండాలన్నమాట. సో మనం చేసే క్యాలిక్యులేషన్ వాల్యూ -1 అలాగే +1 మధ్యలో ఉండాలి. -1 + 1 వచ్చినా ప్రాబ్లం లేదు. ఒకవేళ వాల్యూ కానీ -1 కానీ వచ్చిందంటే పర్ఫెక్ట్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ +1 వచ్చిందంటే పర్ఫెక్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ 0 వచ్చిందంటే అన్కార్లేటెడ్ అనేది మనం చెప్పుకోవచ్చు. బాగా పాయింట్ గుర్తుపెట్టుకోండి. కార్రిలేషన్ లో మనకి ఏ ప్రాబ్లం అయినా సరే, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే, ఎంత వాల్యూస్ అయినా సరే క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చే వాల్యూ -1 + 1 మధ్యలో ఉండాలి. అందుకని ద కార్రిలేషన్ ఈజ్ లైస్ బిట్వీన్ +or -1 అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది కార్రిలేషన్. ఓకేనండి, థ్యాంక్ యూ.